10వ వచనంలో ప్రియురాలు అంటుంది, నేను నా ప్రియుని దాన, అతడు నాయందు ఆశాబద్ధు. హిస్ డిజైర్ ఈజ్ ఆల్వేజ్ మీ. ఆశాబద్ధుడు అంటే నా ప్రియునికి ఒకటే కోరిక, నేనే. అవును, మరి ఎక్కడ చూసినా వాక్యంలో నీవు నా సొత్తు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఈ మాటలంతా ప్రియుని మాటలే కదా, వాగ్దానాలన్నీ కూడా ప్రియుడు పలికిన మాటలే. అంటున్నాడు, నేను నా ప్రియుని దాన, ఐ బిలాంగ్ టు మై లవర్. ఆయన నా యందు ఆశాబద్ధుడు. హిస్ డిజైర్ ఈజ్ మీ. ఆయనకు ఇంకా ఏం ఆశ లేదు, నాతో కలవాలనే ఆశ ఉంది. ఎంత బాగుంది కదా. అంటే వీరి ప్రగాఢమైన అనుబంధం ఇలాగుంది. ఇప్పుడు ప్రియురాలు మాట్లాడుతుంది. 10వ వచనం ప్రియురాలు శూలమతి మాట్లాడుతుంది. 11వ వచనం, నా ప్రియుడా లెమ్ము రమ్ము, కమ్ మై లవర్, మనం పల్లెలకు పోదాం. చాలా బాగుంది. ఇది నేటి పరిస్థితికి చాలా సమంజసంగా ఉంది. రా మనం పల్లెకు పోదాం. ఇప్పుడు ఎవరంటున్నారు పల్లెకు పోదామని? ఎవరన్నా విలేజ్ మినిస్ట్రీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ పట్టణం మీద ఎక్కువ పెట్టినారు. వాళ్ళకి సేవలు అంటారు, పట్టణం మీద గురి పెడతారు, ఎందుకంటే డబ్బు వస్తుందని. కష్టపడిపోయి పల్లెలో చేసేవాడు ఎవరున్నారు? పల్లెలు చాలామంది పల్లెల్లో సేవ చేసేవారు నా దగ్గరకు వస్తారు, ఎంత కష్టపడతారు. ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపలే. నా బ్యాగ్లో ఉన్నాయి, తప్పకుండా వాళ్ళకి ఏదన్నా ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఐ నో ద డిఫికల్టీ ఆఫ్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఇన్ విలేజెస్. అంటే గ్రామ ప్రజలు కుడి ఎడమ తెలియని వారు, వాళ్ళకి నాగరికత లేదు, వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుని గురించిన తెలివి లేదు. అట్టి ప్రజలకు యేసు ప్రభు దేవుడని చాటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మరి 80% ప్రజలు భారతదేశంలో పల్లెల్లోనే ఉంటారు. వారు పండించిన అన్నమే మనం తినేది. వారి గురించి ప్రార్థనలు కూడా చేయరు. రైతుల కొరకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారంటే, ఎంతమంది మీరు ఒక ప్లేట్ అన్నం వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తొస్తారా? అరే మట్టిని బంగారం చేసి నడ్డి విరగొట్టుకొని ఎముకలు కరిగి వాళ్ళు ఎండలు అనకుండా వాన అనకుండా కష్టపడి పండించిన అన్నం నేను తింటున్నాను, వాళ్ళకు ఒక చిన్న ప్రార్థన చేస్తారా? అంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ విలేజెస్. ఇక్కడ ఈ చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఈ వధువు సంఘము కోరిక ఏముండాలంటే, ప్రియుని తీసుకొని ఎక్కడికి పోవాలి? పల్లెలకు పోవాలి. హల్లెలూయా. ఇది నా నాకు ప్రభు బయలుపరిచిన రెవల్యూషన్. ఇదే కమెంటరీలో దొరకదు. కమ్ లెట్ us గో టు ద విలేజెస్. రా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదాం. గ్రామసీమలో నివసిస్తాం, మనం అక్కడే ఉందాం, గ్రామాల్లోనే ఉందాం. మరి ఈమె ఎందుకంటలేదు పట్టణానికి పోదామని? పట్టణంలో అన్ని వసతులు ఉంటాయి కదా, గ్రైండింగ్ మెషిన్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఉంటుంది, అబ్బా గీజర్ ఉంటుంది, కార్లు ఉంటాయి, గొప్ప గొప్ప భవనాలు ఉంటుంది, ఎంత సుఖం ఉంటుంది. అక్కడికి పోదామని ఎందుకంటలేదు ఇవి? నాకు అనిపిస్తుంది తప్పకుండా సువార్త అందని చోట్లకు వధువు వరునితో కలిసి వెళ్ళాలి. హల్లెలూయా. పెందల కడ లేచి ద్రాక్షావనమునకు పోదాం. ఈమె ఇప్పుడు షీఈ్ ఇన్స్పైరింగ్ హిమ్ టు కమ్ అలాంగ్ విత్ హర్. అయినా ఈమె ఇంత అందాల రాసి ఒంటరిగా ఎక్కడ పోతుంది? ఇంత అందంగా ఉంది, సంఘం వయ్యారంగా ఉంది, వంపులు సొంపులతో ఉంది, లోకానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమె ప్రతి భాగం ఎంత పొగుడుతున్నాడు. ఈమెను ఒంటరిగా పంపిస్తాడా? ఏ పురుషుడు తన అందమైన భార్యను ఒంటరిగా ఎక్కడ పంపిస్తాడు? గుండెలో గుటుకు గుటుకు ఉంటుంది. ఈమె పోతుంది, కానీ ఈమె భద్రంగా ఉండాలి. ప్రతి పురుషుడికి సొత్తు ఎవరంటే తన భార్య, ప్రైజ్డ్ పొజిషన్. ఆమెకి ఏ హాని రాకూడదనే కోరుతాడు ప్రతి పురుషుడు. అనుమతిస్తాడా ఏ హాని? ఒంటరిగా పోవడానికి ఆమెకి ఇష్టమా? కానే కాదు. అందుకే దాని జవాబు ఎక్కడుందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వధువు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించండి. మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి. అంటే ఇంత అందమైన స్త్రీని సర్వలోకానికి వెళ్ళిపోమంటున్నాడు. సంఘం, స్త్రీ అంటే స్త్రీ మాత్రం కాదు. మీరు స్త్రీ అనగానే ఒక ఆడామెను ఊహించుకోవద్దు. స్త్రీ అనగానే పరమగీతాల్లో స్త్రీ అంటే ఎవరు? సంఘం. తెలివి లేక స్త్రీలు మౌనంగా ఉండాలంటారు. స్త్రీలు మౌనంగా ఉంటే సువార్త సేవ ఎవరు చేస్తారు? పురుషులు చేయలేకపోతే దేవుడు స్త్రీలను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త సేవ ఎన్నడూ ఆగదు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను ఎన్నుకుంటాడు.
ఏర్పాటైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటాడు. కాబట్టి సంఘము అనగానే అది స్త్రీలు పురుషులు కలిసిందే సంఘం. సంఘ కాపరి ఎప్పుడు కూడా స్త్రీలను అణిచివేయకూడదు. నెవర్ ఏ క్రిస్టియన్ లీడర్ షుడ్ స్పీక్ లెస్ ఆఫ్ ఎ ఉమన్. ఇట్ ఇన్వోక్స్ గాడ్స్ రాత్ ఆన్ దెమ్. దేవుని ప్రణాళికను కింద మీద చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. స్త్రీలను ప్రోత్సహించాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇది. క్రీస్తు శరీరంలో ఉన్నారు స్త్రీలు పురుషులు. షీ నీడ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. లేకుంటే ఎందుకు ఒక్క సమరయ స్త్రీని వెతుకుతూ వెళ్ళాడు యేసుప్రభు? ఆ 7 దయ్యములు పట్టిన మగ్దలేన మరియను ఎందుకు బాగు చేసినాడు? జీసస్ నోస్ లాట్ ఆఫ్ పొటెన్సీ ఇన్ దట్ లేడీ. ఆమె తెగించిన స్త్రీ, ప్రభువును మిక్కటంగా ప్రేమించింది. అందుకే పెందలక్కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి తోటకు వెళ్ళింది. యేసు ప్రభు శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోయడం. లుక్ ఎట్ హర్ కరేజ్. పెందలక్కడ సూర్యుడు ఇంకా రాలే. అట్టి తెగింపు ప్రేమలో ఉంటుంది. ప్రేమ లేకుంటే నువ్వు సేవ చేయలేవు. ఈ ప్రేమ లేకుంటే బెడ్ మీదనే వండుకుంటావు 10 గంటల దాకా. నిన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఆవలింతలు చేసుకుంటా 11 గంటలకు బ్రష్ చేసి సోమరి. చాలామంది పోతులు ఉన్నారు పరిశుద్ధ గ్రామంలో. సోమరి పోతు, వదరుపోతూ, నిద్రపోతూ, త్రాగుపోతూ, తిండిపోతూ. ఇంకా పోతులు మీరే లెక్క పెట్టండి. వీళ్ళకి తిండి కావాలి, నిద్ర కావాలి, 2. ఈ రెండుటి మీద నీకు విజయం వచ్చిందంటే ఇక నిన్ను మించిన వాళ్ళు ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ ట్రై టు కాంకర్ స్లీప్ అండ్ ఫుడ్. యూ విల్ బికమ్ ద టాప్ మోస్ట్ పర్సన్. కానీ ఈ 2 నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరింపజేస్తున్నాడు. తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులైపోతారా? అంటే వధువు సంఘం ఎప్పుడు చురుగ్గా ఉండాలన్నమాట. చురుగ్గా ఉండాలి, యాక్టివ్. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రియుడైన ప్రభు మనం ఇలాగూ 40 రోజులు ఆయనను వెతుకుతుంటూ ఉదయకాలం నిద్ర త్యాగం చేసి మన సుఖాన్ని పక్కన పెట్టి ఎందలగాడ ఇక్కడికి వస్తే ఫుల్ మార్కులు మనకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈచ్ వన్ విల్ గెట్ 100 out of 100. మీరంతా కష్టపడ్డారు కాబట్టి మీకు వస్తుందేమో, మాకు రాదా అనుకోకండి. యుద్ధంలోకి పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిల్చున్న వానికి కూడా అంతే భాగం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈచ్ వన్ విల్ బి రివార్డెడ్. అంటే అలాగూ ఎక్సైట్మెంట్ టు డూ గాడ్స్ వర్క్, అలాగూ ఎంతూజియాజం టు డూ గాడ్స్ వర్క్. అలాగుండాలి. ఇంకా ఉత్సాహం కావాలి. నేనైతే అడుగుతున్నాను, ఐ వాంట్ మోర్ ఎంతూజియాజం టు డూ గాడ్స్ వర్క్. హల్లెలూయా. అవును, ఇంకా ఆసక్తి కావాలి, ఇంకా సేవలో ముందుకు సాగాలి. అందుకే ఈమె అంటుంది, నా ప్రియుడా నువ్వు లెమ్ము, రమ్ము, మనం పల్లెలకు పోదాం. లెట్ us go to the villages. గ్రామసీమలో నివసింతము. 12వ వచనం చూడండి. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదాం. ద్రాక్ష వల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్టు పూత పట్టెనో లేదో చూతం రమ్ము. ఇద్దరు కలిస్తే సాధించింది ఏముందండి? ఇద్దరు కలవాలి. వధువు వరునితో ఏకమైపోవాలి. వరుడు అనొద్దు నేనే చేసుకుంటా అంతా, నువ్వు చేయొద్దని. ఇద్దరు కలిస్తే, ఒక్కరు 1000 మందిని తలిపితే, ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరమగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీ ప్రభుతో కలిసావంటే యూ కెన్ డూ ద ఇంపాసిబుల్. అందుకంటుంది, రా పోదాం, రా మనం పల్లెలకు పోదాం, పెందల కడ లేచి ద్రాక్షావనానికి పోదాం. అక్కడ ద్రాక్షావల్లు చిగురించిందా లేదా చూద్దాం. చిగురు అనేది ఇట్ ఇండికేట్స్ ఇంప్రూవ్మెంట్. దేవుని స్తోత్రం. చిగురు, యెషై మొద్దు నుండి ఏమొచ్చిందట? చిగురు వచ్చిందట. చిగురు అంటే ఇంక్రీజ్, చిగురు అంటే లైఫ్, చిగురు అంటే అబండెన్స్, గ్రోత్. గ్రోత్ ఉందా? ప్రభు కూడా తన సంఘము చిగురిస్తుందా లేదా? చిగురించాలి. ప్రభు సంచరించే సంఘంలో చిగుళ్ళు ఉండాలి. చిగుళ్ళు. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను. ప్రేమతో ఆగలేదు. ప్రేమిస్తే నా గొర్రెలను నువ్వేం చేయాలి? కాయాలి. నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు? అవునయ్యా అది నీకే తెలుసు, నేను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తే నీవు నా చిన్న గొర్రెలను మేపు. చిన్న గొర్రెలు ఎవరండి? సండే స్కూల్ మినిస్ట్రీ. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే నా గొర్రెలను కాయు. యూత్ మినిస్ట్రీ అంటే ఒక సంఘంలో అన్ని విధాల పరిచర్యలు ఉండాలి. చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, పురుషుల పరిచర్య, వృద్ధుల పరిచర్య, మరి సేవకులకు పరిచర్య, అనాథులకు పరిచర్య, విధవరాళ్ళకు పరిచర్య. ఇట్ బికమ్స్ ఎ టోటలీ హోల్సమ్ బ్రైడ్ విచ్ ద బ్రైడ్ గ్రూమ్ డిజైర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాయందు ఆశాభద్రుడై ఉన్నాడు. అంటే ఇవన్నీ చేస్తే మరి ఆయనకి ఇంకా వేరే కోరికలు ఏముండవు, నీ మీదనే ఉంటుంది ఆయన దృష్టి. నీ యందు ఆయన ఆశ కలిగి ఉంటాడు. హిస్ డిజైర్ ఈజ్ యూ, హిస్ డిజైర్ ఈజ్ మీ. ఆయన కోరేదెల్లా నన్నే అని అంటుంది శూలమతి. దేవునికి స్తోత్రం. అందుకే రా పోదాం, ద్రాక్ష వల్లులు చిగురించాయా, పువ్వులు వికసించాయా, దానిమ్మ చెట్లు పూత పట్టిందా, చూద్దాం రా రా. సువార్త సేవలో ఒక్కటి నేను నా సేవ అనుభవంలో గమనించినాను ఏంటంటే, 25 సంవత్సరాల సేవ పరిచయంలో మనం ఎప్పుడు ఒంటరి వారము కాం. చూడండి, ఏమంటుంది, రా, వరుని పిలుస్తుంది, తన ప్రియుని పిలుస్తుంది శూలమతి, రా మనం పోదాం. నేను ఒంటరికి పోయేస్తాను అంటలేదు, రా మనం పోదాం. అంటే ఒకవేళ ఈ లోకంలో నీతో రావడానికి ఎవరు లేకున్నా నిన్ను వెళ్ళమన్నవాడు నీతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. మీరు ఒంటరిగా వెళ్ళిరమని లేదు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతులు. అంటే ఇఫ్ యూ గెట్ ఎ కాలింగ్ ఫ్రమ్ గాడ్, డోంట్ మైండ్ వెర్ అదర్ పీపుల్ ఆర్ ద పీపుల్ ఆఫ్ యువర్ హౌస్ ఇస్ సపోర్టింగ్ యూ ఆర్ నాట్. ఇప్పుడు నీ ఇంటి వారు నీ పక్షాన లేకున్నా, నిన్ను కట్టుకున్నవారు నీకు తోడు లేకున్నా, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాకులు చెప్పకూడదు, సాకులు అది నేను నేర్చుకున్నాను నా జీవితంలో. నేర్పించే పంపినాడు సేవ. సాకులు ఏం చెప్పవు. నువ్వు ఇటు చూడక అటు చూడవు. నేను పిలిచాను, నేను నడిపిస్తాను, నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాను, నా మహిమను నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా చూపెడతాను. నువ్వు ఎట్టో కదలనవసరం లేదు. నా పిలుపుకు, నా స్వరానికి లొంగి నన్ను చూస్తూ నువ్వు అడుగులు వేయి. నేను ఒంటరిగా నేను చేయను, నీకు ఎప్పుడు సదాకాలం నేను తోడుగా ఉంటాను. ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? నీ ప్రియుడు నీ ప్రక్కనే ఉంటున్నాడు, నీలో ఉంటున్నాడు, గూడు కట్టుకొని నీ చుట్టూ ఉంటున్నాడు, తన స్వరం వినిపిస్తున్నాడు, ఆలోచనలు ఇస్తున్నాడు, నిన్ను వాటేసుకుంటున్నాడు. ప్రియురాలు అంటది కదా, తన ఎడమ చెయ్యి ఎక్కడుందట, నా తల క్రింద, తన కుడి చేయితో నన్ను ఏం చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని తెలుగులో, అచ్చు తెలుగులో శృంగార రసం అంటారు. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసయ్య ఎంత ప్రేమిస్తే నువ్వు దానికి స్పందించవా? అందుకే ఈ ప్రియురాలు అంటుంది, రా మనం పోదాం, అచ్చట నా ప్రేమ సూచనలు నీకు చూపెదాం. ద ప్రూఫ్ ఆఫ్ మై లవ్. రా, ఇప్పుడు నేను కూడా అంటా, రా ప్రియుడా రా, నా ప్రేమ సూచనలు నీకు చూపెడతా, ఈ జనాలనంతా నీకు చూపెడతా, నా శ్రమ నీకు చూపెడతా, నేను ఎంత నీ చిత్తానికి లొంగినానో నేను చూపెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం, పుత్రదాత వృక్షము సువాసననిచ్చున్నది. పరమగీతాలు 7:13 నేను చెప్తున్నాను, చివరి వచనం. పుత్రదాత వృక్షం అంటే ఇంగ్లీష్ బైబిల్లో మ్యాండ్రేక్. అంటే ఈ ఫలము తింటే నీకు పిల్లలు అవుతారు, ఈ ఫలం తింటే నీకు సంతానం అవుతారని ఒక నమ్మకం. అందుకే ఏమంటుంది, పుత్రదాత వృక్షము సువాసననిచ్చున్నది. సో ఐఎమ్ రెడీ టు ఈల్డ్ ఫ్రూట్. సంతానము నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంతాన భరితురాలగుటకు ఐఎమ్ ఆల్రెడీ, ఐఎమ్ సెటిన్ అని అర్థం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చు నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములను పచ్చివి పండువి. బా, ఎంత బాగుందో. పచ్చివి ఇస్తాడు, పండువి ఇస్తాడు. పచ్చివి అంటే యూత్ అన్నమాట, చిన్నవి, ఇంకా అది పరిపక్వానికి రాలేదు, కొత్తగా వచ్చే విశ్వాసం. పండుగ అంటే చాలా సంవత్సరాల నుండి ప్రయాసపడి వాళ్ళను పోషించి వాళ్ళు ఇప్పుడు పండుగ మారిపోయినారు. రైఫ్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. పచ్చివి పండుగ నేను చూపెడతాను, మా ద్వారబంధముల మీద దాన్ని వ్రేలాడజేస్తున్నాను. అవును, ఒక ఇంటికి ప్రవేశాలంటే నువ్వు ద్వారం గుండా పోవాలి కదా, ఆ ద్వారం దగ్గరనే నీకు అన్నీ నేను ప్రదర్శిస్తాను. మై లేబర్, మై హార్డ్ వర్క్, మై లవ్ ఫర్ యూ, హౌ ఐ హ్యావ్ ఒబేడ్ యూ, దీస్ ఆర్ మై ఫ్రూట్స్. పుత్రదాత పండ్లను, అలాగే మరి నానావిధ శ్రేష్ఠ పండ్లు, పచ్చివి పండువి, ద్వారబంధముల మీద నేను వ్రేలాడజేసి నేను నా ప్రేమకు సూచనలు నేను నీకు చూపెడతాను అని అంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మన ప్రయాసం ఎప్పుడు ప్రభువునందు వ్యర్థము కాదు. అవన్నీ కూడా మనం ప్రదర్శించే సమయం మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ ప్రేమ నేను ఎరుగుదును. ప్రకటన 2:19 ఉంది. నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ ప్రయాసం నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును. హల్లెలూయా. చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చప్పట్లు కూడా ఆడదాం. పోవుటే మేలనుచు సువార్తను చాటింపా, సుసమయం విధియేను శ్రీ యేసుని నామము, ఎంతో మధురము మనకు, సిలువను మోయుచు భుజమున్ చేతసు వార్తలబూని, సిలువను మోయుచు భుజమున్ చేతసు వార్తలబూని, లోకమునకు చాటెదము ప్రశాంతుండగు యేసు, లోకమునకు చాటెదము ప్రశాంతుండగు యేసు, సువార్తను చాటింపా, సుసమయం విధియేను శ్రీ యేసుని నామము, ఎంతో మధురము మనకు. హల్లెలూయా. మీలో ఎంతమంది సువార్త చాటించాలని ఆశ ఉంది? సంపాదించుకొని తింటారా? మిద్దెలు మేడలు కట్టుకుంటారా? ఈ లోకము నీకు శాశ్వతము కాదు. మన ఏక ధ్యేయం ఏంటి? సువార్తను ప్రకటించాలి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీ వెలుగు ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. అది మంచం కింద కొంచెం మీద పెట్టడానికి కాదు. సో సువార్త సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులు కావాలి. ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమ నుండి మమ్మను ఎడబాపేది ఏముంది? పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగింది ఏముంది? నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. పరమగీతాల నుండి 7 అధ్యాయాలు ఈరోజు ముగించినాము. ఇంతవరకు మా ప్రయాణంలో మీరు తోడుండి నడిపించినారు. ఎంత ప్రేమ! వధువుకు వరుని మీద ఎంత ప్రేమ! వరునికి ప్రియ సంఘమైన వధువు మీద ఎంత ప్రేమ! ప్రతి అవయవాన్ని కొనియాడుతున్నాడు, ప్రశంసిస్తున్నాడు, ఆకర్షితుడైపోయినాడు, ప్రాణమే పెట్టినాడు వధువు కూర. వధువు కూడా అంటుంది, ఇతడే నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు, ఇతన్నే నేను కోరుకున్నాను, అతడు నా యందు ఆశాబద్ధుడైనాడు. మేమిద్దరం ఏకమైతే ఎన్ని కార్యాలు మేము చేయగలుగుతాం. అవును, ప్రియుడు ప్రశంస మాత్రం కాదు, ప్రియురాలు ఆకర్షణ మాత్రం కాదు, వారిద్దరూ ఏకం కావడానికి ఉన్న ఆశ కలిగి ఉన్నారు. వారు ఏకమైనప్పుడు కోకొల్లలుగా ఆత్మల రక్షణ, ఆత్మల సంపాదన. అవును తండ్రి, నశించున్న ఈ లోకంలో నైనా ప్రియుడు ప్రియురాలు కలిసినప్పుడు ఎంత విస్తారమైన పంట నువ్వు చూపెడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. బంధువులు మమ్మను తృణీకరించిన, మేము కట్టుకున్నవారు మమ్మను కాదన్న, మా యొక్క సంతానం మమ్మను తృణీకరించిన ప్రభువా, మా స్నేహితులు మమ్మను కాదన్న, మేము ఎప్పుడైతే నీతో ఏకమవుతామో, మా ప్రియునితో మేము ఏకమైనప్పుడు మేము ఎంత ఫలభరితంగా మారిపోతాము. అవును తండ్రి, గొడ్రాలు చూస్తే ఎవరికి సంతోషం ఉంటుంది? ఓ సంఘము గొడ్రాలుగా ఉంటే ఏమందం ఉంటుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని 128వ కీర్తనలో ఆశీర్వాదం మేము చూస్తున్నాం. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అవును, మేము కన్నా ఆత్మీయ బిడ్డలను చూసినప్పుడు మాకు ఎంత సంతోషం. ఇది ప్రియుని వల్లే కలిగింది. ఇది మా అంతటం యొక్క మేము సంతానాభివృద్ధి పొందలేము. మేము మా ప్రియునితో ఏకం కావాలి. వీ హ్యావ్ టు బీ వన్ విత్ అవర్ లవర్.
దెన్ ఓన్లీ వీ క్యాన్ లార్డ్ మల్టిప్లై. అవును తండ్రి, మాకు అభివృద్ధి కలుగజేసేవాడు నీవు. నీతో లీనమై, నీతో ఏకమై మేము ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె సంతానాన్ని కనడానికి మీరు శక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడమడానికి ఈ లోకంలో ఏ శక్తికి వీలు లేదని, ఏ నరునికి వీలు లేదని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను కొనియాడుతున్నాం, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. టీవీ ద్వారా, సెల్ ఫోన్స్లో, ఫేస్బుక్లో, ఆన్లైన్లో విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. సువార్త సేవ చేయడానికి వారిని పురికొల్పండి నాయన. హల్లెలూయా. ఇక్కడున్న బిడ్డలందరి మీద నీ ఆత్మ వర్షము కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మరి మా మధ్యకు సంఘాన్ని ఉజ్జీవింపజేయమని, ప్రతి వ్యక్తిని పురికొల్పమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీ